హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి చాలామంది అభ్యర్థులైతే మనకైతే కామెంట్ చేస్తున్నారు రిలేటెడ్ టు మరో టెట్ గురించి అండ్ అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటాయని చెప్పేసి అయితే అడగడమే జరిగింది. సో ఈ వీడియోలో అయితే టెట్ ఎగ్జామ్ 2025కి సంబంధించి ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు, అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారని చెప్పేసి కంప్లీట్గా మనమైతే మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. లెట్స్ బిగిన్ ద వీడియో. మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుకైతే ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందాం. నేనైతే ఇంతకుముందు 2-3 వీడియోస్ అయితే చేయడం జరిగింది డిఎస్సి నోటిఫికేషన్ గురించి. మనం చూసుకుంటే కనుకైతే అఫీషియల్గా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎమ్మెల్సీ గారు వీరు చెప్పిన మా ప్రకారం అయితే మార్చ్లో ఉంటుందని చెప్పేసి, అదేవిధంగా ఎగ్జామ్స్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు అండ్ పోస్టింగ్ సంబంధించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి జూన్ జూలై నాటికి డిఎస్సికి సంబంధించిన పోస్టింగ్స్ అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పారు. బట్ మనం కరెక్ట్గా మాట్లాడుతుంటే కనుకైతే ఫిబ్రవరిలో అనేది డిఎస్సి ఫిబ్రవరి ఎండింగ్లో నిన్న జరిగిన సమావేశంలో కూడా మాట్లాడమే జరిగింది. ఫిబ్రవరి ఎండింగ్లో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇవ్వడానికి 100% ఎఫర్ట్స్ పెడతామని చెప్పేసి అయితే విజయరామరాజు గారు అదేవిధంగా చాలామంది అయితే చెప్పడమే జరిగింది. దాని గురించి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వస్తుంది, ఎగ్జామ్స్ అనేవి మార్చ్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుకైతే పోస్టింగ్స్ అనేవి ఆ మధ్యలో అయితే దానికి సంబంధించిన రిజల్ట్స్ రావాలి అండ్ అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇవ్వాలి, పోస్టింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి పోస్టింగ్స్ వచ్చేసి జూన్ జూలై వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విషయాన్ని అయితే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు అయితే గమనించగలరు. ఈ మధ్యలో సమయం అయితే 2 నుంచి 3 నెలల వరకు అయితే సమయం అయితే ఉంటుంది కదా. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు ఈ 2025కి సంబంధించి టెట్ అనేది కండక్ట్ చేస్తారా లేదా బ్రదర్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో ఇంకొక టెట్ అనేది అయితే 2025లో తప్పకుండా అయితే కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే కనుక ఈ సమయం అయితే చాలా క్రూషియల్ టైం అండ్ చాలామంది మొన్నటిసారి జరిగిన టెట్లో అయితే లాస్ అవ్వడమే జరిగింది. మనం మాట్లాడుకుంటే కనుకైతే 50% మెంబర్స్ అయితే దాంట్లో ఫెయిల్ కావడమే జరిగింది. అది చాలా మిస్టేక్స్ గవర్నమెంట్ నుంచి కూడా ఉన్నాయి. ఆ విషయం గురించి నేను ఇంతవరకు చెప్పాను. సో వారికైతే అవకాశం కొరకు మరొక టెట్ అనేది తప్పకుండా కండక్ట్ చేశారు. ఇంచుమించు 2 to 2.5 lakhs మెంబర్స్ అయితే ఉన్నారు టెట్ కోసం వెయిట్ చేసేవారు. సో వారందరి గురించి మరొక టెట్ అనేది కండక్ట్ చేశారు. అది ఎప్పుడు ఉండవచ్చు అని చూసుకుంటే కనుకైతే తప్పకుండా ఈ 2 monthsలో అయితే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందండి. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అప్పుడే కంప్లీట్ అయ్యే విషయం అయితే కాదు. సో అప్పటి వరకు ఇంకా టైం ఉంది కదా, 2 months అయింది. ఆ గ్యాప్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన వెంటనే త్వరగా రిజల్ట్స్ రావడం కానీ అన్ని తొందరగా జరిగిపోతాయి. డిఎస్సికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే ఈ టెట్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు అయితే దీనికి సంబంధించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. డిఎస్సి నోటిఫికేషన్ అనేది తప్పకుండా ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చ్లో అయితే రావడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే ఫిబ్రవరిలో తీసుకొస్తామని చెప్పారు. కాబట్టి ఆ లోపు టెట్ అనేది అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది 100%. సో అభ్యర్థులు అయితే ఈ విషయాన్ని అయితే గమనించండి. తప్పకుండా టెట్ అయితే ఉంటుంది. సో మీరు రివిజన్ చేసుకుంటారా, మళ్ళీ ప్రిపరేషన్ అవుతారా, ఏది చేస్తారో కానీ చేయడం అయితే మానకండి. తప్పకుండా ప్రిపేర్ అయితే అవ్వండి, రివిజన్ అయితే కంప్లీట్గా అయితే చేసుకోండి గైస్. ఓకేనా, ఈ 2 topics గురించి కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.